మనలో ఉన్నటువంటి ఆవేశము అంతకంటే ఇబ్బంది మనలను చేస్తుంది, కొలిమిగా మారిపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మనలోకి చేరినటువంటి కోపం, అసూయ, ద్వేషం, ఈర్ష్య, పగ, మత్సరం, ప్రేమ రాహిత్యం, కక్ష, క్రోధం ఇవన్నీ కూడా ఇంకా భయానకమైనవని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. అందుకే అన్నిటిలోనూ కూడా ప్రాముఖ్యమైనది ప్రేమయే అంటాడు. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే మూడింటిలోనూ కూడా ప్రేమయే ప్రాముఖ్యమైనది అంటాడు. ఎందుకంటే క్షమించడానికి, ప్రేమించడానికి, ఆదరించడానికి, పోషించడానికి, చేయూతనివ్వడానికి, తప్పించడానికి, నిలబెట్టడానికి, కట్టడానికి, సంతోషపరచడానికి అన్నిటికీ కూడా ప్రేమే మూలమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దినదినము ఆత్మీయ రోగగ్రస్తులము కాకుండా ఉండడానికి, ఆరోగ్యవంతులుగా ఆత్మలో ఆనందము కలిగి బలవంతులుగా ఉండడానికి, ఈ లోకాన్ని పాపాన్ని జయించడానికి కోపమును లేని వారంగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే కోపపడాలి కానీ పాపము మన ద్వారా జరిగేంత ఎక్కువగా కోపం అనేది మనలో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ చాలా చక్కగా చెబుతుంది, కోపపడుడి కానీ పాపము చేయొద్దు. అంటే పాపము జరిగేంత కోపము నీ ద్వారా రాకూడదు. కోపం వస్తుంది, అందరికీ కోపం ఉంది. ఎందుకంటే అందరిలోనూ రక్తమాంసాలు ఉన్నాయి కాబట్టి. ఈ రక్తమాంసాలతో ఉన్నంత కాలము కోపం అనేది మనలో తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఉప్పు కారాలు తింటున్నాం కాబట్టి కదండి, తప్పకుండా కోపం ఉంటుంది. ఈ కోపాన్ని తట్టుకోవాలి, ఈ కోపాన్ని జయించాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇంకా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే మనం రోజు జీవిస్తున్నాము అని అనుకుంటున్నాం, కానీ కోపం మనలను ప్రతి క్షణము చంపేసేదిగా ఉంటుంది. ఈ కోపం మనలను కృంగదీసి మనలను వ్యాధిగ్రస్తులుగా చేసి నశింపజేసేదిగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మన జీవితం ముగింపు దగ్గర పడుతుంది అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. మనం ప్రతిరోజు కూడా వ్యతిరేకమైనటువంటి తలంపులు, ఆలోచనలు పొరుగువారిని గూర్చి చేస్తూ ఉన్నప్పుడు మన ఆయుస్సు క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మనస్సులో నెమ్మది లేక, తిన్నది సరిగ్గా అరగక, ఎప్పుడు ఎదుటివారిని గూర్చి నెగిటివ్ థింకింగ్ అంటే ఆ ప్రతికూల ఆలోచనలు రావడం ద్వారా మనకు కొంత బాధ అనేటువంటి మనసులో ఉండి మన ఆయుస్సు లేక మన ఆరోగ్యం క్షీణించిపోయే పరిస్థితులు ఉన్నవి. కాబట్టి కోపపడండి కానీ పాపము చేయొద్దు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మనలో చేరి బయటికి వెళ్లకుండా తిష్ట వేసుకుని మన యొక్క సంతోషాన్ని, మన యొక్క శాంతిని, మన యొక్క ఆశీర్వాదాన్ని, మనలో ఉండేటువంటి నీతి నిజాయితీని పాడు చేసేటువంటి ఈ అతిక్రమం లేక ఈ దోషం, ఈ పాపం ఆత్మీయ జీవితాన్ని మృతప్రాయం చేసేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించవలసిన వారమైంటున్నాం. ఎప్పుడైతే ఈ పరిస్థితిని మనం గమనిస్తామో, మనం జీర్ణించుకుంటామో, మనము జీవం వైపు ప్రయాణం చేస్తాం. అంటే సమాధానాన్ని వెదకి వెంటాడుతాం. అంటే ప్రేమ కలిగి క్రీస్తు వలె జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అప్పుడు వాక్య ధ్యానం చేయడం ద్వారా ఆత్మశక్తిని ఎక్కువగా పొంది వాటిని జయించడానికి మనం శక్తివంతులమవుతామన్న విషయాన్ని గమనించాలి. సాధారణంగా మనము ఎక్కువగా వాక్యం చదవం, వాక్యాన్ని ధ్యానం చేయకపోవడం వల్ల దేవుని యొక్క కృపకు దూరం అయిపోయి కోపావేశాలకు పాత్రమైపోతున్నట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సమస్తమైనటువంటి ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైనటువంటి దుష్టత్వము మీరు విసర్జించండి అని భక్తకోటికి రాస్తూ లేక అపోస్తుడైన పౌలు గారు ఈ 4వ అధ్యాయం 31వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సమస్తమైనటువంటి ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ,
సకలమైనటువంటి దుష్టత్వమును మీరు విసర్జించండి అంటున్నాడు. అంటే ఇది లోపల పేరుకుపోయింది. ఆహారం తిని ఎలాగైతే విసర్జిస్తామో, నీళ్లు త్రాగి ఎలాగైతే విసర్జిస్తామో, గాలి పీల్చుకుని ఎలాగైతే విడిచిపెడతామో అలాగే కోపాన్ని విడిచిపెట్టాలి.